ఈ వీడియోలో మనం లాస్ట్ ఇయర్లో వచ్చిన కొన్ని బెస్ట్ వెబ్ సిరీస్ గురించి డిస్కస్ చేద్దాం. తప్పకుండా ఈ సిరీస్ మీకు నచ్చుతాయి. మిస్ కాకుండా చూడండి. వెంటనే మా వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం. నెంబర్ 7 యాస్పిరెంట్స్ సీజన్ 2. 2021లో వచ్చిన యాస్పిరెంట్స్ సీజన్ 1 చాలా బాగుంటుంది. ఈ స్టోరీ మొత్తం యూపీఎస్సీ ఎగ్జామ్ రాయాలనుకునే ముగ్గురు స్నేహితుల మధ్య జరుగుతుంది. వాళ్ళ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్, వాళ్ళ మధ్యలో వచ్చే ప్రాబ్లమ్స్ని చూపిస్తూ చాలా బాగా తీశారు ఈ సిరీస్ని. మళ్ళీ 2 years తర్వాత సీజన్ 2తో మన ముందుకు వచ్చారు. సీజన్ 2 కూడా ఫ్రెండ్స్ మధ్య వచ్చే స్ట్రగుల్స్ అండ్ వాళ్ళ మధ్య వచ్చే బాండింగ్ చూపిస్తూ చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది. ఈ సిరీస్ని మిస్ కాకుండా చూడండి. ఈ సిరీస్ ప్రైమ్ వీడియోలో ఉంది, అలాగే యూట్యూబ్లో కూడా ఉంది. నెంబర్ 6 రాకెట్ బాయ్స్ సీజన్ 2. జిమ్ సర్బా, ఇష్వక్ సింగ్, రెజీనా ప్రధాన పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్ని అభయ్ పన్ను దర్శకత్వం వహించాడు. ఈ సిరీస్ భారత అణుశాస్త్ర పితామహుడు హేమీ జబాబా మరియు విక్రమ్ సారాభాయ్ జీవితాల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ని తీశారు. సోనీ లీవ్ ఓటీటీలో ఈ సిరీస్ రిలీజ్ అయింది. 2021లో రిలీజ్ అయిన ఫస్ట్ సీజన్ ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు సీజన్ 2 కూడా చాలా బాగా తీశారు. సైంటిస్టులుగా పేరు తెచ్చుకునే క్రమంలో హేమీ బాబా మరియు విక్రమ్ సారాభాయ్లకు ఎదురైన ప్రాబ్లమ్స్తో ఫస్ట్ సీజన్ బాగా తీశారు. వారి పరిశోధనలకు అడ్డుకునేందుకు శత్రువులు చేసే కుట్రలతో సెకండ్ సీజన్ తీశారు. అనుభవం తయారీలో హేమీ బాబా, రాకెట్ లాంచింగ్లో విక్రమ్ సారాభాయ్ చేసే ప్రయోగాలు ఫెయిల్ అవుతాయి. ఆ తర్వాత ఆ ఫెయిల్యూర్స్ నుంచి వారు బయటకు వచ్చి ఎలా సక్సెస్ వైపు అడుగులు వేశారు. హేమీ ప్రయోగాలు అడ్డుకోవడానికి అమెరికాకు చెందిన CIA ఎలాంటి కుట్రలు పనింది, వారి ప్రయోగాలపై నెహ్రూ మరణంతో పాటు భారత రాజకీయాలు ఎలాంటి ప్రభావం చూపించారు. ఇద్దరు గొప్ప సైంటిస్టుల జీవితాన్ని ఈ సిరీస్ ద్వారా కళ్ళకు కట్టినట్టు దర్శకుడు అభయ్ పన్ను బాగా చూపించారు. తొలి సీజన్లో ఎక్కువగా డ్రామాకి ఇంపార్టెన్స్ ఇస్తే సెకండ్ సీజన్లో మాత్రం థ్రిల్లింగ్గా నడిపించారు దర్శకుడు. మిస్ కాకుండా ఈ సిరీస్ని చూడండి. సోనీ లీవ్లో ఉంది. నెంబర్ 5 దూత. నాగ చైతన్య మెయిన్ లీడ్లో వచ్చిన దూత వెబ్ సిరీస్ రీసెంట్గా తెలుగులో వచ్చిన బెస్ట్ వెబ్ సిరీస్ అని చెప్పాలి. చాలా బాగుంటుంది ఈ సిరీస్. జర్నలిస్ట్ అయిన సాగర్ జీవితంలో కొన్ని వరుస విషాదాలు జరుగుతూ ఉంటాయి. సాగర్కి ఎక్కడ పడితే అక్కడ కొన్ని పేపర్ కట్టింగ్స్ దొరుకుతూ ఉంటాయి. అందులో ఉన్నది ఉన్నట్లుగా జరుగుతూ ఉంటుంది. అది ఎలా సాధ్యం? అసలు ఆ పేపర్ కట్టింగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ పేపర్ ముక్కల కథ ఏంటి అనే ఇంట్రెస్టింగ్ పాయింట్తో ఈ స్టోరీ ఉంటుంది. 8 ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్ ఎక్కడ బోరు కొట్టకుండా వెళ్తుంది. ఇప్పటివరకు తెలుగులో వచ్చిన బెస్ట్ వెబ్ సిరీస్గా చెప్పుకోవచ్చు. ఈ సిరీస్కి విక్రమ్ కుమార్ డైరెక్టర్గా వర్క్ చేశారు. ఈ సిరీస్ ప్రైమ్ వీడియోలో ఉంది, మిస్ కాకుండా చూడండి. నెంబర్ 4 ప్రియదర్శన్ దర్శకత్వంలో వచ్చిన కాలాపాని వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ మొత్తం అండమాన్ నికోబార్ దీవుల్లో జరుగుతుంది. ఆ ప్రాంతంలోని నీరు ఎలా విషపూరితమైంది, అది ఎలాంటి పరిస్థితులకు దారితీసింది అనే స్టోరీతో వెళ్తుంది. మొత్తం 7 ఎపిసోడ్స్తో ఈ సిరీస్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఈ సిరీస్లోని కథ 2027లో జరుగుతూ ఉంటుంది. ఆ టైం పీరియడ్లోనే అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న వాటర్ వల్ల ఒక విచిత్రమైన వ్యాధి వస్తుంది. అయితే ఆ వ్యాధి ఒక రకమైన వైరస్ వల్ల వస్తుందని అక్కడున్న జనాలకు తెలుస్తుంది. అక్కడి నుంచి జనాలు ఎలా బయటపడ్డారు, ఆ వైరస్ మూలాలు ఎక్కడ అనే స్టోరీతో వెళ్తుంది. కథలో ఎక్కడ లూజ్ సీన్స్ ఉండవు. చివరిలో ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూ దర్శకుడు మరింత టెన్షన్ పడేస్తాడు. ఒకవైపు సముద్రం, మరోవైపు ఫారెస్ట్, మధ్యలో జనం. ఆ ప్రాంతంతో పరిచయం లేని టూరిస్టుల మధ్య జరిగే గొడవలు, ఎమోషన్స్ని చాలా బాగా చూపించారు. ఈ సిరీస్ చూసిన తర్వాత మీరు కూడా భయపడతారు, ఎమోషనల్ అవుతారు, అలాగే ఆలోచిస్తారు. ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. అస్సలు మిస్ కాకుండా చూడండి. నెంబర్ 3 ఫర్జీ. విజయ్ సేతుపతి, షాహిద్ కపూర్, రాశి ఖన్నా మెయిన్ క్యారెక్టర్స్లో నడిచిన హిందీ వెబ్ సిరీస్ ఫర్జీ. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో వచ్చిన ఈ సిరీస్ చాలా బాగుంటుంది. ఫర్జీ వెబ్ సిరీస్లో మంచి సీన్స్, స్క్రీన్ పై ప్రధాన పాత్రలు ఆకట్టుకునే పర్ఫార్మెన్స్, ఎంటర్టైన్మెంట్, కామెడీ, యాక్షన్ సీక్వెన్స్తో చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది. ఫ్యామిలీ మ్యాన్ డైరెక్ట్ చేసిన రాస్ డీకే ఈ సిరీస్ని తీశారు. చాలా బాగుంటుంది, మిస్ కాకుండా చూడండి. నెంబర్ 2 స్కామ్ 2003 ది తెలుగు స్టోరీ. దేశంలో సంచలనం సృష్టించిన అతిపెద్ద స్టాంప్ పేపర్స్ కుంభకోణంపై తీసిన సిరీస్ స్కామ్ 2003 ది తెలుగు స్టోరీ. ఈ సిరీస్ 30,000 కోట్ల స్కామ్ చేసిన అబ్దుల్ కరీం తెలుగు జీవిత ఆధారంగా రూపొందించారు. విజయవంతమైన స్కామ్ 1992 తర్వాత స్కామ్ 2003 పేరుతో సేమ్ అదే ఇంపాక్ట్ చూపిస్తూ ఈ సిరీస్ తీశారు డైరెక్టర్ తుషార. దేశంలో అతిపెద్ద కుంభకోణం సిరీస్గా తీసినందుకు మేకర్స్ని అప్రిషియేట్ చేయాలి. ఈ సిరీస్ కూడా స్కామ్ 1992 చాలా రియలిస్టిక్గా, డ్రామాటిక్గా ఉంటుంది. ఈ సిరీస్ చూస్తున్నంతసేపు మనం కూడా టైం పీరియడ్లోకి వెళ్ళిపోతాం. చాలా బాగుంటుంది ఈ సిరీస్, మిస్ కాకుండా చూడండి. ఈ సిరీస్ సోనీ లీవ్లో ఉంది. నెంబర్ 1 ది రైల్వే మ్యాన్. భోపాల్ గ్యాస్ విషాదం గురించి మీకు కొంచెం తెలిసే ఉంటుంది కదా. ఇది ప్రపంచంలోని అత్యంత ఘోరమైన ఇండస్ట్రియల్ డిజాస్టర్. ఆ సమయంలో రైల్వే కార్మికులు అక్కడ ఉన్న ప్రజల్ని ఎలా కాపాడారనే కథతో వెళ్తుంది ఈ సిరీస్. డిసెంబర్ 2, 1984 పురుగుల మందు ఫ్లాట్లో ఈ సంఘటన జరిగింది. యూనియన్ కార్బైడ్ కార్మికులు సరైన శిక్షణ లేకపోవడం మరియు ఫ్లాట్లో సేఫ్టీ మెజర్స్ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ విషాదం జరిగిందని చాలా బాగా చూపించారు. ఈ విపత్తు జరిగిన తర్వాత రైల్వే కార్మికులు వేలాది మంది ప్రజలను కాపాడిన సీన్స్ చాలా బాగా తీశారు. ఆ సీన్స్ మనల్ని కన్నీళ్ళు పెట్టిస్తాయి. భూపాల్ ప్రజలు తమ చుట్టూ ఏం జరుగుతుందో తెలియకపోవడంతో వారు తమలో తాము పోరాడుకోవడం వల్ల గందరగోళానికి దారితీస్తుంది. ఆ సీన్స్ చాలా ఎమోషనల్గా ఉంటాయి. ఈ సిరీస్లో యాక్ట్ చేసిన మెయిన్ క్యారెక్టర్స్ అందరూ బాగా చేశారు. మెయిన్గా కేకే మీనన్ స్టేషన్ మాస్టర్గా చాలా బాగా చేశారు. కేకే మీనన్ క్యారెక్టర్ చాలా బాగా డిజైన్ చేశారు. మిర్జాపూర్ ఫేమ్ దివ్యాందు మరియు బాబిల్ ఖాన్ కూడా చాలా బాగా చేశారు. ఈ సిరీస్ మాత్రం అస్సలు మిస్ కాకుండా చూడండి. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చిన సిరీస్ ఏంటో కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.